నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు, అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. స్వామి ఇంతవరకు కూడా బ్రహ్మచారిగా ఉండేవారు ఇప్పుడు గృహస్థ ఆశ్రమాలు స్వీకరించండి అని చెప్పేసి సువర్ణ యజ్ఞోపవీతాలు కళ్యాణ మహోత్సవంలో అతి ముఖ్యమైన ఘట్టాలనేది కూడా ఉంటాయి. అది కళ్యాణము ప్రవాహం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి స్వామివారి గోత్రం బ్రహ్మణే ఆదినారాయణాయ అజుంజాజుంజే శుభం భవతు ఆంగీరసాయ సర్వోదమత్రయాసే ప్రవరాన్విత గౌతమస గోత్రం భవే సన్నరోగ మహారాజ ఆంగీరసాయ సర్వోదమత్రయాసే ప్రవరాన్విత గౌతమస గోత్రం భవస్య గౌతమస గోత్రం భవే అమరే శుభం భవతు ఆంగీరసాయ సర్వోదమత్రయాసే ప్రవరాన్విత గౌతమస గోత్రం భవే అమ్మవారు చక్కగా అయోధ్య గారి పేరు అశ్వరోమ మహారాజు, వారి తండ్రి గారి పేరు స్వర్ణరోమ మహారాజు. వారి ఋషులు ఆయాస గౌతమ ప్రియాస ఋషులు ఉన్నారు. అమ్మవారి గోత్రము గౌతమస గోత్రములో ఉద్భవించింది. కళ్యాణ మండపంలో అమ్మవారి వైపు కొంతమంది కూర్చున్నారు, స్వామి వైపు కొంతమంది కూర్చొని ఇవి రాకుండా కళ్యాణ ఘట్టాన్ని అంతా కూడా వీక్షించండి. పెద్దలు అన్ని కూడా చక్కగా విషయాలన్నీ కూడా చెప్తున్నారు. అవి మరలా మనకి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు చక్కగా మనం స్వామివారికి ఇవన్నీ కూడా ప్రవరాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు వారికి పాద ప్రక్షాళన స్వామి గారిని ఒక పైకి పంపిస్తాము, బయటకు పంపిస్తారు. ఆ అశ్వం ఎక్కడికైతే వెళుతుందో అక్కడ ఉన్న రాజ్యాలన్నీ కూడా రామచంద్రుడికి సమర్పించాలి. అటువంటి కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా సేవించగలరు. ఓం చరణం విహితం విహతం పురాణం ఏన పురస్కరస్తుదాని ఏన భృత్తేన రుద్ధేన భూతు మధ్యే విగామిగాయ కన్యాదానమహం కరిష్యే. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి వంశం యొక్క మంచి ఏ వంశంలో పుట్టారో, ఏ ఇక్ష్వాకంశంలో పుట్టారో, ఏ బసవ మహారాజు యొక్క అంతా కూడా తెలిపేటువంటి ప్రవరణ అంటే వంశం యొక్క పుట్టుపూర్వోత్తరాలను తాను పెరిగినటువంటి యొక్క నిధి వంశం యొక్క వైభవాన్ని రామచంద్ర స్వామికి వినిపించి ఇరువురు గోత్రాలు ఒకరికి తెలిపేటువంటి విధానం మన యాజ్ఞికుల వారు అర్చకుల వారు పఠిస్తున్నారు. శ్రద్ధగా విన్నాం. ఆ వంశం యొక్క మన వంశం పావనమవుతుంది, మన వంశం వృద్ధవుతుంది. సంతానం పుత్ర సంతానము, వారికి పుత్ర సంతానం, వంశానికి ఎటువంటి అనిచ్ఛిన్నం లేకుండా వంశాభివృద్ధి కావాలంటే వంశం యొక్క పేరు ప్రతిష్టం. ఇప్పుడు రాముడి వంశాన్ని మనం వింటున్నామంటే, సీతమ్మ వంశం మనం వింటున్నామంటే అలా వింటే మనబట్టి ఈ మంత్రాల్లో అట్లాంటి అంతరార్థం ఉంది. కాబట్టి ఇది ప్రవర అంటారు. అది మనం శ్రద్ధగా వింటే మనం బాగుపడతాం, మన కుటుంబం. స్వామివారి గోత్రాన్నే పురుషాయ శాశ్వతే సహస్ర కోటి నభానినే నమః నమోస్తునంతాయ సహస్రమూర్తయే సనందో హధాస్తు రామచంద్ర భగవానికి గట్టిగా
మాసంలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో కర్కాటక లగ్నంలో అభిజిన్ ముహూర్తంలో 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇంద్రుడు బృహస్పతితో కలిసి ఉన్నప్పుడు నవమి నాడు కౌశల్యాడడం కొరకు ధర్మమూర్తి అయిన శ్రీరామచంద్రమూర్తి యొక్క ఆ జీలకర్రను బెల్లాన్ని ఒక దగ్గర చేర్చిన తర్వాత మన తరం కాదు కదా బ్రహ్మతరం కూడా కాదు జీలకర్రను బెల్లాన్ని వేరు చేయడానికి విడివిడిగా ఉన్నప్పుడు ఉంటాయి కానీ ఒకసారి అభివృద్ధ్యాలు ఎట్లా పరస్పరం సమ్మిశ్రమై ఒకదాన్ని ఒకటి వదిలిపెట్టకుండా ఉంటాయో మీ దాంపత్యం కూడా అలా అన్యోన్యంగా ఆదర్శపడని భావిస్తూ మంగళాష్టకములు ఈ లోకంలో ఉండేటువంటి దేవతలు ఈ లోకంలో ఉండే నవగ్రహాలు ఈ లోకంలో ఉండేటువంటి పుణ్యనులు ఈ లోకంలో ఉండే మంగళాష్టకాన్ని పఠించారు. అంతకమంటే ముందు మనకి అప్పుడప్పుడు ఏం చేస్తుందంటే అందరూ ఈ మంత్రాలలో వాళ్ళకి అనుకూలమైన పెట్టుకున్నారనుకుంటారు. వాళ్ళకి అనుకూలం కాదు, మనకు అనుకూలంగా పెట్టారు. ఏంటంటే మనం ఇచ్చింది కొందరు 100 రూపాయలు ఇచ్చాడు, కొందరు ఎంతో కొంత ఎక్కువ ఇచ్చింటారు, కొందరు తక్కువ ఇచ్చింటారు. కానీ సూక్ష్మ 5,000 అయినా దశ పూర్వేషాం మనకంటే ఫలితాల ముందు వారు, దశ పరేషాం మనకంటే తర్వాత ఫలితాల వారు, ప్రస్తుత తరంతో కలిపి 21 తరాల వారు తరించడానికి ఎక్కడ క్షేమం కలిగించేదే ఉంటుంది. అలా 21 తరాలు తరించడానికి మనం ఒక అమ్మాయిని కానీ అమ్మాయిని ఇస్తే పావనిగా ఉండే ఆమె, పావని అంటే పవిత్ర మనస్సున ఆమె. సీతమ్మకుండే నామాల్లో ఒక నామం లోకప. కౌసల్యమ్మ గర్భంలో ఉన్నాడు కానీ సీతమ్మ గర్భవాస దుఃఖాన్ని కూడా అనుభవించకుండా సాక్షాత్తు అయోనిజగా భూజాతగా అవతరించినటువంటి శ్రీ రంగరాజమణికి శ్రీయాశ్రయాల ఈ రూపంలో జరుగుదాకా పసభూమి